అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. ఈరోజు వీడియోలో బ్యూటిఫుల్ పార్టీ వేర్ శారీస్ చూపించబోతున్నాను. మనము దాదాపుగా 35 రోజుల పాటు జనవరి 31 వరకు కూడా ప్యూర్ జరీ కోటాలో సేల్ అనేది రన్ చేశాము. చాలామంది పర్చేస్ చేశారు, చాలా హ్యాపీగా మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఎంత మంచి ప్రైస్లో ఇచ్చామంటే మన రెస్పాన్స్ మేము కూడా ఊహించినంత రెస్పాన్స్ వచ్చింది. చక్కగా అందరూ ఎవరికి వాళ్ళు మ్యాక్సిమం 90% తీసుకున్నారని, ఒక 10% మాత్రం పాపం వాళ్ళు అనుకున్న చీరలు దొరకలేదు. తర్వాత దాదాపుగా ఎన్ని రోజులు మనం ఒక 15 days పైన జరీ కోటాకి గ్యాప్ ఇచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు ఫుల్ స్టాక్, పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, ఫుల్ స్టాక్. దాదాపుగా నా దగ్గర ఇప్పుడు రెడీగా 300 శారీస్ ఉన్నాయి. ఈ 300 శారీస్ని ఈరోజు మొదలుపెట్టి ప్రతిరోజు కూడా నేను జరీకోట వీడియో ఆఫ్టర్నూన్ 2:30కి ప్రతిరోజు కూడా పెట్టేస్తాను. చూడండి, మీకు పెళ్ళిళ్ళకి ఇప్పటికే మమ్మల్ని చాలామంది అడిగి ఉన్నారు. చక్కగా మీకు ఏదైనా నచ్చితే ఇమీడియట్గా మేము చెప్పిన నెంబర్కి పే చేసి బుక్ చేసుకోండి. దీంట్లో బ్రైడ్స్కి, బ్రైడ్ మదర్స్కి రెండు యూజ్ అయ్యేలాగా ఈరోజు వీడియోలో పెట్టానమ్మా. అంటే స్టార్టింగ్ రేంజ్ నుంచి హై బడ్జెట్ వరకు ఉన్నాయండి. కాకపోతే నేను లో టు హై కాకుండా నాకు వీలైన దాన్ని బట్టి చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి టిష్యూ శారీస్ ఒక 12 చీరలు అయితే చూపిస్తున్నాను. నిజంగా అమేజింగ్గా ఉన్నాయి. ఈ రేంజ్లో శారీస్ కొనుక్కోవడానికి ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఐ ఫీస్ట్ నిజంగా అంత బాగా నచ్చుతాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, 1 by 1 చూసేద్దాం. చూసే ముందు ఆర్డర్ ప్రాసెస్, మీకు ఏదైనా శారీ నచ్చితే అవైలబిలిటీ చెక్ చేయడానికి నాకు స్క్రీన్ షాట్ వాట్సాప్ చేయండి. నేను అవైలబిలిటీ ఉంటే కనుక పేమెంట్ డీటెయిల్స్ అలాగే అడ్రస్ ఫార్మాట్ ఇస్తాను. నేను ఇచ్చిన నెంబర్కి మాత్రమే పే చేయండి. ఇంత జాగ్రత్తగా చెప్తున్నా కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ మార్నింగ్ వచ్చిన ఖాదీ వీడియోకి మేము నెంబర్ ఇచ్చినా కూడా ఇంకొక నెంబర్కి పే చేసేసారు. వాళ్ళ ఆర్డర్ బుక్ అవ్వదు. అట్లా ఇబ్బంది పడతారు. ఈలోపు మీరు అనుకున్న చీర ఎవరో తీసేసుకుంటారు. అందుకని మేము ఏ నెంబర్ ఇస్తున్నామో చూడండి, ఆ నెంబర్కి మాత్రమే పేమెంట్ చేయండి. అడ్రస్ ఫార్మాట్ ప్రకారం డీటెయిల్స్ ఇవ్వండి. అలాగే ఎన్ఆర్ఐస్ అయితే ఇండియా కాంటాక్ట్ నెంబర్ తప్పనిసరి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత పార్సల్ షిప్ అవ్వగానే మీకు ట్రాకింగ్ డీటెయిల్స్ ఇవ్వబడతాయి. అవి మీరు ట్రాక్ చేసుకుంటూ ఆ నెంబర్ ద్వారా శారీస్ పార్సల్ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అనేది మీరు చూడొచ్చు. 3-4 days తర్వాత కూడా మీకు పార్సల్ రాకపోతే నాకు చెప్పండి, నేను కంప్లైంట్ రైజ్ చేసి మీ పార్సల్ మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాను. మీరు కొనుక్కున్న వస్తువు మీ చేతికి వచ్చే వరకు కూడా నాదే బాధ్యత. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చీరలు ఎలా ఉన్నాయి ఏంటనేది చూసేద్దాం. అద్భుతం అండి. ఫస్ట్ చీరే చాలా అందంగా ఉంది. శారీ కలర్ వచ్చేసి లైట్ కలర్ అనమాట. ఇది ఎట్లా చెప్పాలంటే చాలా లైట్ ఐవరీ కలరు, లైట్ పింక్ అని కూడా చెప్పలేము, చాలా లైట్ కలరు. అద్భుతంగా ఉంది. కంప్లీట్ గోల్డ్ జరీ టిష్యూ వచ్చింది శారీ అంతా కూడా. అలాగే ఇదిగోండి కోటాడోరియా మార్క్. పళ్ళు వచ్చేసి జిగ్జాగ్ లైన్స్ గోల్డ్ జరీతో వచ్చింది. ఇంకా శారీ అంతా ముందు బ్లౌజ్ చూపించాము. శారీ అంతా చూపించాము. వావ్, బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. టిష్యూతో పాటుగా బుటాలు కూడా వచ్చాయి. బ్లౌజ్కి సిల్వర్ గోల్డ్ జరీతో బుటాలు వచ్చాయి. హ్యాండ్స్కి ఏమో బోర్డర్ ఉంది. ఇదిగోండి ఎంత బాగుందో చీర అయితే. గోల్డ్ సిల్వర్ జరీతో డిజైన్ వచ్చింది. ఆల్ ఓవర్ జనరల్గా క్రీపర్స్ వస్తాయి కదా, ఇది క్రీపర్స్ కాకుండా డిఫరెంట్గా ఉంది. డిజైన్ కొత్తగా అనిపిస్తుంది. డిజైనర్ ఆల్ ఓవర్లో. బోర్డర్ విషయానికి వస్తే బనారస్ స్టైల్ వీవింగ్ వస్తుందండి గోల్డ్ జరీతో. బోర్డర్కి బోత్ సైడ్స్ చిన్న ఎల్లో లైన్ వచ్చింది. సెల్ఫ్ విత్ సెల్ఫ్ అని చెప్పొచ్చు అండి. ఈ చీర కాంట్రాస్ట్ కలర్ బోర్డర్ కానీ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ లేదు, మొత్తం అంతా కూడా ఒకటే కలరు. ప్లెజెంట్ క్లాసీ లుక్ ఉన్న చీర. ఈ బ్లూ కలర్కి పచ్చల పండు కలర్ కాంబినేషన్ అండి. పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీతో జిగ్జాగ్ లైన్స్, అలాగే కోటాడోరియా మార్క్. శారీ అంతా కూడా గోల్డ్ జరీతో టిష్యూ వస్తుంది. ఆ పైన అంతా శారీ పైనంతా బుటాలు గోల్డ్ జరీ సిల్వర్ జరీతో పోల్కా డాట్స్ లాగా వీవింగ్ డిజైన్ ఉంటుందండి. తర్వాత పైన బోర్డరు కంప్లీట్ గోల్డ్ జరీతో వస్తుంది. దానిపైన మునియా ఉంటుంది. ఎడ్జ్లో బచ్చల పండు కలరు, కింది బోర్డర్ కూడా ఎడ్జ్లో బచ్చల పండు కలర్ వస్తుందండి.
కింది బోర్డర్ వచ్చేసి స్కర్ట్ బోర్డర్ లాగా గోల్డ్ జరీ టిష్యూ పైన, అంటే శారీలో వచ్చిన టిష్యూ కన్నా ఇక్కడ ఎక్కువ థిక్గా టిష్యూ వస్తుంది. దానిపైన పైతనీ స్టైల్ వీవింగ్తో ఈ డిజైన్ అంతా వస్తుందండి. చాలా చాలా అందంగా ఉంది చీర అయితే. ఇక బ్లౌజ్ విషయానికి వస్తే ఇదిగోండి బ్లౌజ్. సేమ్ శారీలో కింది వైపు వచ్చిన బోర్డర్ ఒక సైడు, పైన వైపు వచ్చిన బోర్డర్ ఒక సైడు బ్లౌజ్కి వస్తుంది. కాకపోతే బ్లౌజు పైన బోర్డర్లో మునియా లేదు, శారీలో పైన బోర్డర్కి మునియా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి బచ్చల పండు కలరు టిష్యూ బ్లౌజ్ పైన గోల్డ్ సిల్వర్ జరీతో పోల్కా డాట్స్, హ్యాండ్స్కి వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుంది. తర్వాత ఇక్కడ మునియా మొత్తం అంతా ఉందా, పైన కనిపించే అంత మేర ఉందా చూద్దాము. ఇదిగోండి లోపలంతా ఓన్లీ గోల్డ్ జరీ బోర్డర్ మాత్రమే ఉంటుంది, కనిపించేంత మేర మునియా వస్తుంది. రెడ్ కలర్ శారీ అండి, బ్రైడ్స్ కోసం చూస్తున్నట్లయితే చాలా బాగా సూట్ అవుతుంది. పళ్ళులో వచ్చేసి గోల్డ్ జరీతో లెహరియా స్టైల్ లైన్స్ వస్తాయి, అలాగే కోటాడోరియా మార్క్. శారీ అంతా కూడా గోల్డ్ జరీతో టిష్యూ వస్తుందండి. బ్లౌజ్ చూపించమ్మా అటువైపు. ఇక్కడెక్కడో ఉంది, ఇదై ఉంటుంది. ఓ రన్నింగ్ బ్లౌజ్ మా, అందుకే తెలియలేదు నాకు. రన్నింగ్ కాదమ్మా, ఇక్కడ గ్యాప్ ఉంది. అంటే శారీలో డిజైనే కదా? శారీలో డిజైనే. పైన అంతానేమో ఇలా బుటాలు వస్తున్నాయండి బ్లౌజ్కి టిష్యూతో పాటుగా. కింది వైపు వచ్చేసి బోర్డర్ వచ్చింది. తర్వాత శారీ కట్టు చెంగుకి బ్లౌజ్కి మధ్యలో ప్లెయిన్ గ్యాప్ ఉంది, అది చూసుకొని మీరు బ్లౌజ్ తీసుకోవచ్చు. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. రెడ్ కలర్కి గోల్డ్ జరీ టిష్యూగా వస్తుంది, గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటాలు వస్తాయి పైన వైపు అంతా. అలాగే పైన కింద కూడా ఇట్లా గోల్డ్ జరీ బోర్డర్, ఇక్కడ సిల్వర్ జరీ బుటాలు వస్తాయి పైన కింద రెండు వైపులా. తర్వాత కింది వైపు వచ్చేసి పటోలా స్టైల్లో ఎలిఫెంట్స్తో ఇట్లా ఈ బోర్డర్ వస్తుందండి. బిగ్ స్కర్ట్ బోర్డర్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా పెళ్ళిళ్ళలో కానీ పెళ్లి కూతురికి కానీ చాలా చక్కగా ఉంటుంది. లైట్ లావెండర్ కలర్ అండి, పేస్టల్ షేడ్ కోసం చూస్తున్నట్లయితే ఈ శారీ చాలా బాగుంటుంది. పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీతో జిగ్జాగ్ లైన్స్, ఇదిగోండి కోటాడోరియా మార్క్. తర్వాత శారీ అంతా కూడా సిల్వర్ జరీతో టిష్యూ వస్తుంది, అలాగే సిల్వర్ జరీతోనే పోల్కా డాట్స్ కూడా ఉంటాయండి పైన వైపు. దాని తర్వాత పైన బోర్డర్ వచ్చేసి ఇలా కడ్డీ బోర్డర్ వస్తుంది 4 to 5 ఇంచెస్, ఎడ్జ్లో రెడ్ కలరు. కింది వైపు టిష్యూ బై టిష్యూ బోర్డర్ పైన ఇలా పైతనీ స్టైల్ వీవింగ్తో డిజైన్ అనేది వస్తుందండి. దాదాపుగా 15 ఇంచెస్ వరకు ఉండొచ్చు. చాలా పెద్ద బోర్డరు, స్కర్ట్ బోర్డర్ లాగా వచ్చిందనమాట. కింది వైపు మళ్ళీ ఇలా రెడ్ కలర్ ఉంటుంది, అదే రెడ్ కలర్ బ్లౌజు. బ్లౌజ్ అంతా కూడా టిష్యూ అండ్ పోల్కా డాట్స్ ఉంటాయండి పైన వైపు. తర్వాత హ్యాండ్స్కి వచ్చి శారీలో ఎంత బిగ్ బోర్డర్ వచ్చిందో బ్లౌజ్కి కూడా అంతే బిగ్ బోర్డర్ వస్తుంది. అదిరిపోయిందండి, అబ్బా అనిపిస్తుంది చూడగానే. చీర చాలా చాలా అందంగా ఉంది. లావెండర్ కలరు విత్ పర్పుల్ కాంబినేషను. పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీతో జిగ్జాగ్ లైన్స్ వచ్చాయి, అలాగే ఇదిగోండి కోటాడోరియా మార్క్. శారీ అంతా కూడా లావెండర్ కలర్లో గోల్డ్ జరీ టిష్యూ ఉంటుంది. శారీ మొత్తం అదే విధంగా వచ్చి ఇదిగోండి ఇదంతా డిజైన్ ఆల్ ఓవర్. రెగ్యులర్గా వచ్చే క్రీపర్ స్టైల్ కాకుండా ఇది డిఫరెంట్గా కొంచెం జామెట్రికల్ ప్యాటర్న్తో మిక్స్ అయ్యి గోల్డ్ సిల్వర్ జరీ అలాగే మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ కలిసి ఈ డిజైన్ అనేది వచ్చిందండి. రెండు వైపులా కూడా ఇదిగోండి బనారస్ వీవింగ్తో ఒక 4 to 5 ఇంచెస్ సిల్వర్ జరీ బోర్డర్ వస్తుంది. ఎడ్జ్లో వచ్చేసి వైలెట్ కలరు, అదే వైలెట్ కలర్లో బ్లౌజ్ కూడా వస్తుంది. చాలా బాగుందండి. బ్లౌజ్ అంతా కూడా టిష్యూ ఉంటుంది, గోల్డ్ సిల్వర్ జరీతో బుటాలు పెద్ద పెద్ద బుటాలు వస్తాయి. తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి బనారస్ బోర్డరు. చాలా బాగుంది ఈ బ్లౌజ్ కూడా. లావెండర్ కలర్లోనే ఇంకొక శారీ అండి, చూడగానే అట్రాక్టివ్గా కావాలంటే ఈ శారీ ట్రై చేయొచ్చు. పళ్ళులో వచ్చేసి సిల్వర్ జరీతో డైమండ్ షేప్ బుటీలు వచ్చాయి. అట్లాగే కోటాడోరియా మార్క్ ఎక్కడ చూపించు. తర్వాత శారీ అంతా కూడా ఇదిగోండి గోల్డ్ జరీతో టిష్యూ వస్తుంది, దానిపైన గోల్డ్ జరీ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ కలిసి డిజైన్ ఉంటుందండి.
డిజైన్ చాలా ఎక్కువ వచ్చింది, వీవింగ్ చాలా ఉందండి శారీలో. అట్లాగే రెండు వైపులా కూడా బనారస్ స్టైల్ వీవింగ్తో దాదాపుగా 6 ఇంచెస్ వరకు ఉండే బోర్డర్ వచ్చిందండి. ఎడ్జెస్లో లైట్ లావెండర్ కలర్, అంటే శారీ కన్నా లైట్ లావెండర్ కలర్ వచ్చింది. అదే లావెండర్ కలరు బ్లౌజ్ కూడా వస్తుంది. బ్లౌజ్ అంతా గోల్డ్ జరీ టిష్యూతో పాటుగా సిల్వర్ జరీ బుటాలు కూడా ఉంటాయండి. బోర్డర్ వచ్చేసి హ్యాండ్స్కి ఒకవైపున శారీలో వచ్చిన బోర్డరే ఇచ్చారు. బ్లౌజ్కి రెండో వైపు మాత్రం ప్లెయిన్ బోర్డరే ఉంటుంది. చాలా బాగుందండి. ఇది కూడా కలర్ కాంబినేషన్ ఎప్పుడు లైట్కి డార్క్ చూడడం కాకుండా డార్క్కి లైట్ కూడా చాలా బాగుంది. మామూలుగా లేదండి. ఎలా ఉందంటే చీర బంగారం రాసిపోసినట్టుగా ఉంది, అంత అందంగా ఉంది. కాఫీ బ్రౌన్కి ఫుల్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా సింగిల్ షేడ్లో ఉంటుందండి. గోల్డ్ జరీ లహరియా స్టైల్ లైన్స్తో పళ్ళు, దానికి బోత్ సైడ్స్ కూడా ప్యానల్స్ లాగా ఇచ్చి డిజైన్ ఇచ్చారు. అలాగే శారీ అంతా కూడా గోల్డ్ జరీతో టిష్యూ వస్తుంది, కోటా డోరియా మార్క్. ఇక శారీ మధ్యలో చూసినట్లయితే మ్యాక్సిమం గోల్డ్ జరీ వీవింగే ఉందండి. కొద్దిగా సిల్వర్ జరీ చాలా లైట్గా అక్కడక్కడ పీకాక్స్ని హైలైట్ చేస్తూ రెడ్ కలర్ థ్రెడ్ వీవింగ్ ఉంది. ఈ డిజైన్ కూడా కంపారిటివ్లీ ఆల్ ఓవర్ శారీస్ రెగ్యులర్ డిజైన్ కాకుండా డిఫరెంట్గా ఉందన్నమాట. బోర్డర్ కూడా చాలా బాగుంది. దాదాపు ఒక 4 ఇంచెస్ వరకు ఉంటుంది బోర్డరు. గోల్డ్ జరీతో డిజైన్ వచ్చి దానికి రెండు వైపులా సిల్వర్ జరీతో లైన్ వచ్చింది. ఈ శారీతో సంబంధం లేకుండా, అంటే ఇందులో కలర్ కాకుండా ఫుల్ కాంట్రాస్ట్గా పింక్ కలర్తో బ్లౌజ్ ఇచ్చారండి. బ్లౌజ్ అంతా కూడా గోల్డ్ జరీతో టిష్యూ వచ్చి దానిపైన గోల్డ్ సిల్వర్ జరీ బుటాలు, హ్యాండ్స్కి ఏమో శారీ బోర్డర్లో వచ్చిన బోర్డర్ని ఒక సైడ్ ఇచ్చారు, రెండో సైడ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇలా కూడా వద్దు అనుకుంటే మీకు నచ్చిన కాంట్రాస్ట్ కలర్ బ్లౌజు బనారస్ పట్టులు వాటిలో మంచి మంచి బ్లౌజులు వస్తున్నాయి కదా, అలా కూడా సెట్ చేసుకోవచ్చు. పైతనీ బ్లౌజులు. ఇది కూడా లావెండర్ అండి. లావెండర్కి రెడ్ కాంబినేషను. పళ్ళులో వచ్చేసి సిల్వర్ జరీ జిగ్జాగ్ లైన్స్, బోత్ సైడ్స్ కూడా గోల్డ్ జరీతో ప్యానల్స్ వచ్చాయి. శారీ అంతా కూడా సిల్వర్ జరీ టిష్యూ ఉంటుందండి. అలాగే ఇదిగోండి కోటా డోరియా మార్క్ మిక్స్ అయిపోయింది, కనిపించిందా? తర్వాత శారీ అంతా గోల్డ్ సిల్వర్ జరీతో పెద్ద పెద్ద మోటివ్స్ వచ్చాయండి. ఇంకా పైన వైపు బోర్డరు రెడ్ కలర్ బోర్డరు శారీలో వచ్చిన టిష్యూనే వచ్చి శారీలో వచ్చిన బుటాలే బోర్డర్లో కూడా వచ్చాయండి. కింది వైపు వచ్చేసి స్కర్ట్ బోర్డరు ఇట్లా లైన్స్ బోర్డర్ వచ్చింది. లైన్స్ బోర్డర్ తర్వాత ఇలా పైతనీ స్టైల్ వీవింగ్ బోర్డరు రెడ్ కలర్ పైన ఇదంతా వచ్చిందనమాట. ఎట్లా ఉందంటే చీర కొంచెం డిఫరెంట్గా, రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్తో ఉంది. ఇదిగోండి రెడ్కి లావెండర్ బోర్డర్, లావెండర్ కూడా కాదు ఇది మావ్ కలర్ అని చెప్పొచ్చు. ఇట్లా మావ్ కలర్ బోర్డర్ హ్యాండ్స్కి వస్తుంది. బ్లౌజ్ అంతా కూడా సిల్వర్ జరీ టిష్యూతో పాటుగా సిల్వర్ జరీ బుటాలు కూడా ఉంటాయి. అద్భుతం అండి. చీర చాలా చాలా బాగుంది. లైలాక్ కలరు. పళ్ళు కూడా చాలా డిఫరెంట్గా పెద్ద పెద్ద చెట్లు వచ్చాయి, 4 చెట్లు. శారీ అంతా కూడా గోల్డ్ జరీతో టిష్యూ వస్తుంది. అలాగే కోటా డోరియా మార్క్. ఇంత పెద్ద పళ్ళు నేను ఎప్పుడూ చూడలేదండి జరీ కోటా శారీస్కి. బ్లౌజ్ కూడా గోల్డ్ జరీ టిష్యూతో పాటుగా సిల్వర్ జరీ 8 పెటల్ ఫ్లవర్స్ వచ్చాయండి. బ్లౌజ్ అంతా చాలా బాగుంది. బ్లౌజ్ కూడా అక్కడ సర్చ్ అయినా అసలు ఈ ఫ్లవర్స్ ఈ కలరే చాలా అట్రాక్ట్ చేసేస్తుంది. తర్వాత చీర అంతా ఇదిగోండి ఇలా జిగ్జాగ్ స్ట్రైట్గా జిగ్జాగ్ అనమాట. ఎంత బాగుందంటే గోల్డ్ జరీతో ఈ జిగ్జాగ్ లైన్స్ అదిరిపోయాయి. ఇక శారీకి రెండు వైపులా కూడా టిష్యూ వచ్చిన బోర్డర్ పైనే ఈ లైలాక్ కలర్ శారీ కన్నా కొంచెం డార్క్ కలర్ తీసుకుని అంతా కూడా థ్రెడ్ వీవింగ్ బోర్డర్ ఇచ్చారండి. చాలా అందంగా ఉంది. మెయిన్ అట్రాక్షన్ శారీకి ఈ డిజైను. దాని తర్వాత పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ థ్రెడ్ వీవింగ్ బోర్డర్ బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీ లైన్స్ పైన వైపు కూడా ఇచ్చారు. బ్లౌజ్ కూడా అదిరిపోయింది. చీర చాలా చాలా బాగుంది. ప్యూర్ జరీ కోటాలో ఇలాంటి కాంబినేషను, ఇలాంటి డిజైను హ్యాండ్ స్టాక్లో నేను ఎప్పుడు చూడలేదండి. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది చీర.
పళ్ళు వచ్చేసి కంప్లీట్గా గోల్డ్ జరీతో వస్తుంది, మిస్డ్ చెక్స్ ప్యాటర్న్లో. దానికి పక్కన ప్యానల్స్లో కూడా గోల్డ్ జరీ రన్నింగ్ క్రీపర్స్ ఇచ్చారు. ఇక శారీ అంతా గోల్డ్ జరీ టిష్యూతో పాటుగా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ ఆల్మోస్ట్ సమంగా వస్తూ చాలా వెరైటీగా చాలా చాలా డిఫరెంట్గా ఉండే డిజైన్ ఇచ్చారండి. అద్భుతం. శారీ కలర్ చెప్పలేదు కదా ఇంతవరకు నేను. లైట్ గ్రేకి డార్క్ గ్రే కలర్ బార్డరు. అసలు ఎంత క్లాసీ లుక్ ఉందంటే అంత క్లాసీ లుక్ ఉంది. చీర మాటల్లో చెప్పలేను నేను. నిజంగా ఈ చీరను వర్ణించడానికి నాకు వచ్చిన భాష సరిపోవడం లేదు, అంత అందంగా ఉంది. బోర్డర్ వచ్చేసి శారీలో వచ్చిన టిష్యూతో పాటుగా డార్క్ గ్రే కలర్ బార్డర్ పైన ఇలా గోల్డ్ జరీతో రన్నింగ్ క్రీపర్ వస్తుందండి. పైన వైపు కూడా అదే విధంగా ఉంటుంది, కనిపించే అంత మేర వస్తుంది. లోపల వచ్చేసి ఓన్లీ టిష్యూ బార్డర్ మాత్రమే ఉంటుంది. ఇదిగోండి బ్లౌజు. అసలు చీర అందం మామూలుగా లేదండి, నెక్స్ట్ లెవెల్ అంతే, అంత బాగుంది చీర. బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రే కలర్ పైన కంప్లీట్ గోల్డ్ జరీతో సిల్వర్ జరీ గోల్డ్ జరీ ఇలా బుటాల్లాగా ఇచ్చారు. శారీలో వచ్చిన బార్డరే బ్లౌజ్కి హ్యాండ్స్ కూడా వచ్చింది. సూపర్. అసలు ఈ కలర్ కాంబినేషనే చాలా చాలా అద్భుతంగా ఉందనుకుంటే డిజైన్ దాన్ని మించి ఉంది. ఈ శారీ చూసాం కదా, మళ్ళీ చూపిస్తున్నారేంటి అనుకుంటున్నారు కదా. అయితే ఇది ఇంకొక చీర అండి. మీరు చూసింది వచ్చేసి లావెండర్కి లైట్ లావెండర్ బార్డర్తో చూశారు. ఇదేమో లావెండర్కి కొంచెం డార్క్ లావెండర్, అంటే శారీ కలర్ కన్నా డార్క్ బార్డర్తో చూస్తున్నారు. పళ్ళులో వచ్చేసి గోల్డ్ సిల్వర్ జరీతో ఇలా డైమండ్ బుటాలు ఉంటాయండి. అలాగే కోటాడోరియా మార్క్ చూపించినాను. ఇక్కడ కనిపిస్తుందిలే బ్లౌజ్. రివర్స్ ఉందమ్మా, రివర్స్ ఉన్నా అర్థమవుతుందిలే. బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్గా గోల్డ్ జరీ టిష్యూ పైన సిల్వర్ జరీ బుటాలు వస్తాయండి. హ్యాండ్స్కి ఏమో ఇలా బార్డర్ ఉంటుంది. చాలా బాగుంది. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా, మిగిలిందంతా కామనేనండి, ఒక కలర్ కాంబినేషనే కొంచెం లైటు డార్క్. మీరెవరైనా మీ ఇంట్లో పెళ్ళి ఉండి ఇద్దరు సిస్టర్స్ కానీ ఇద్దరు కో సిస్టర్స్ కానీ వదిన ఆడపడుచులు కానీ లేదా ఇద్దరు వియ్యపురాళ్ళు కానీ అలా ఎవరైనా కానీ కొనుక్కోవాలి ఒకటే టైప్ చీరలు అనుకుంటా ఉంటే ఇది మంచి అవకాశం అండి. సేమ్ కలర్లో కొంచెం లైట్ డిఫరెన్స్తో కలర్ షేడ్, డిజైన్ అంతా సేమ్ ఉండి ఒకటే రేంజ్లో శారీస్ 2 అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. పెద్ద చీరల్లో ఇలా రావడం చాలా అరుదు. ఒకవేళ మీరు కనుక మీ ఇంట్లో పెళ్లి కోసం చీరలు చూస్తున్నట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా ఫ్రెండ్స్ అవ్వచ్చు, కో సిస్టర్స్ ఎవరైనా అవ్వచ్చు, ఇద్దరు కలిసి కొనుక్కోవాలనుకుంటే చక్కటి అవకాశం ఇది. చాలా బాగుందండి. రెగ్యులర్ కలర్ కాంబినేషను, అది ఏంటంటే ఎవర్ గ్రీన్, ఇంకా ఎప్పుడు చూసినా కూడా బోర్ కొట్టకుండా చాలా బాగా అట్రాక్ట్ చేసే కలర్ కాంబినేషను. గ్రీన్ కొంచెం లెమన్ గ్రీన్ లాగా ఉంటుంది. కాంబినేషన్ వచ్చేసి డార్క్ సీ గ్రీన్. పళ్ళులో డైమండ్ షేప్లో ఉన్న సిల్వర్ జరీ బుటాలు, అలాగే కోటాడోరియా మార్క్. శారీ అంతా కూడా గోల్డ్ జరీ టిష్యూతో పాటుగా గోల్డ్ సిల్వర్ జరీ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్స్ కలిసిన క్రీపర్స్ డిజైను. ఈ శారీ కలర్ కాంబినేషన్ లాగానే ఈ డిజైన్ కూడా ఆల్ ఓవర్స్లో ఎప్పుడు వచ్చే స్టైల్ డిజైన్ అనమాట. అయినా కూడా ఇప్పుడు మనం ఎప్పుడన్నా ఒకటి ఏదైనా చూసాము అంటే అది బాగా మనసుకి హత్తుకునేలాగా ఉంటే ఎన్ని రోజుల తర్వాత అయినా అది ఎంత ఓల్డ్ అయిపోయినా కూడా కొనుక్కోవాలి అనే ఇష్టం ఉంటుంది కొంతమందికి. అలా ఎప్పుడైనా మీరు ఇలాంటి డిజైన్ మిస్ అయ్యి ఉంటే ఈ శారీని మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. శారీకి 2 వైపులా కూడా గోల్డ్ జరీతో కడ్డీ బోర్డర్, ఎడ్జెస్లో డార్క్ సీ గ్రీన్ కలర్ వస్తుంది. ఇదిగోండి శారీలో బ్లౌజ్ కూడా డార్క్ సీ గ్రీన్ కలర్ పైన, సీ గ్రీన్ అంటే కొంచెం బ్లూ షేడ్ లాగా అట్లా ఒకలాంటి షేడ్ అనమాట. దీనిపైన థ్రెడ్ వీవ్ అండ్ గోల్డ్ జరీతో పోల్కా డాట్స్. హ్యాండ్స్కి వచ్చేసి శారీలో వచ్చినంత సైజులోనే గోల్డ్ జరీ బార్డరు. చాలా చాలా బాగుంది. ఇక్కడ శారీలో కలనేతగా వచ్చింది కాబట్టి సీ గ్రీన్ లాగా ఉంది, కానీ ఇక్కడ డార్క్లో చూస్తామంటే బ్లూ లాగా, సీ బ్లూ లాగా ఉంది. ఏది ఏమైనా కలర్ కాంబినేషన్ మాత్రం అద్భుతంగా చాలా అట్రాక్టివ్గా ఉంది. చూసారు కదండి, చాలా రోజుల తర్వాత గ్యాప్ తర్వాత ప్యూర్ జరీ కోటాలు ఫుల్ వీడియో చేసాం. అది కూడా చాలా అద్భుతమైన చీరలు. నిజంగా
మనకు అవసరం ఉంటే కొంటాము, లేకపోతే లేదు, అదంతా తర్వాత సంగతి. జస్ట్ సీ అండ్ ఎంజాయ్. మన కంటికి మనసుకి ఆనందం కలిగిస్తుంది అందమైన చీరలను చూడటం కూడా. ఇది ఒక థెరపీ అంతే. అలా చూడండి. కంపల్సరీ కొంటేనే మనం వీడియో చూద్దామని ఏం లేదు. సరదాగా టైంపాస్కి ఒక పావు గంట మీరు కాదనుకుని చక్కగా చూడండి వీడియోని. చీరలు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.